సో నామినేషన్స్లో అయితే 6 మెంబర్స్ ఉన్నారనమాట. సో టాప్లో లిస్ట్లో ఎవరున్నారో తెలుసుకుందాం. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అనమాట. సో రేపే ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా తెలుస్తుంది అనమాట. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక నామినేషన్స్లో ఎక్కువగా మణికంఠనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుందనమాట. సో ఎక్కువ తననే నామినేట్ చేశారు. ఇక లేటెస్ట్ ప్రోమోగా చూసుకున్నట్లయితే సో నిఖిల్తో మంచి డిస్కషన్ పెట్టాడు అనమాట. సో 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ వచ్చేస్తారు. సో మనం ఇన్ని విన్ అయ్యాము, ఇన్ని విన్ అవ్వలేదు, ఆఫ్ సెట్స్ ఇన్ని ఉన్నాయంటూ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. ఇక ఫస్ట్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడనమాట 32% ఓట్లతో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 20% ఓట్లతో. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 20% ఓట్లతో. సో నబీల్కి మణికంఠకి చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్ ఉంది, 50 to 60. ఇక విష్ణుప్రియ 12% ఓట్లతో ఉందన్నమాట. సో థర్డ్ ప్లేస్కిను నెక్స్ట్ ప్లేస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక ఆదిత్య 8% ఓట్లతో ఉన్నాడు, 8 to 9 మధ్యలో. ఇక చివరిగా డేంజర్ జోన్లో 9గా ఉంది 5.88తో. సో ఫస్ట్ నుంచి డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎర్లీ ఓటింగ్ పోల్స్లో కూడా లీస్ట్ రేటింగ్గా ఉంది. అలాగే తన గేమ్ ఆటలో కూడా ఫస్ట్ వీక్ ఉన్నంత తర్వాత ఎక్కడ కనిపించలేదన్నమాట, ఏ గేమ్లో కానీ పార్టిసిపేషన్లో కానీ. సో ఎక్కువ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే నైనికాకే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలాగే సీక్రెట్ రూమ్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ మణికంఠ లాంటివి అంటే మళ్ళీ ఎంట్రీ హౌస్లోకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి గేమ్ చేంజర్ లాగా ఉండాలి. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి పంపిస్తారని తెలుస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీక్ అయితే మంచి మంచి అప్డేట్స్ ఉండబోతున్నాయి అనమాట. సో ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.